ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్నాము. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయింది. దీని మీద మనమాట సార్, ఈ 1 ఇయర్ పరిపాలన ఎలా ఉంది? ఈ 1 ఇయర్లో మీరే అందరూ చూసుంటారు, ప్రజలు కూడా చూశారు. ఎన్ని చేయాలో, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్రాన్ని ఎట్ట ముందుకు తీసుకోవాలని మన ముఖ్యమంత్రులు చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. ఆర్థికంగా సపోర్ట్ చేసి ఈరోజు మన రాష్ట్రాన్ని గుంటలు లేకుండా రోడ్లకి దాదాపు 1200 కోట్లు ఖర్చు పెట్టారు. అది కాకుండా కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా రేపు తల్లికి వందనం ఇవ్వబోతున్నాడు. అన్నదాత సుఖీభవ 3 విడతలుగా అది ఇవ్వబోతున్నాడు. 15 ఆగస్టు నుంచి ఫ్రీ బస్సు. ఇవన్నీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పెన్షన్ నేను చెప్పలేదు. పెన్షన్ కార్యక్రమం అనేది 1వ తేదీ అనేది లేకుండా ఆ రోజు కానీ మొన్న జరిగినట్టు ఆ రోజు సండే వచ్చింది, 1వ తేదీ సండే వచ్చింది కాబట్టి ముందు రోజే ఇచ్చారు. ఇది ముందు రోజు ఇవ్వడం అనేది ఒక కళ, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. పెన్షన్ అందులో 4,000 రూపాయలు. 4,000 రూపాయలు అంటే ఈరోజు ఒక ఫ్యామిలీ నడిచిపోయే ఏందని మెయిన్ రేషన్ బియ్యం, రేషన్ షాపులు ఇవన్నీ కూడా ఓపెన్ అయినాయి. రేషన్ షాప్ తోటే ఈరోజు మనకి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వికలాంగులకి రేషన్ ఇంటికి అందిస్తున్నారు. మిగతా ప్రజలకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రేషన్ షాపులు ఓపెన్, ఇబ్బంది లేకుండా ఈరోజు రేషన్ బియ్యం కానీ రేషన్ మిగతా ఇంకోటి కూడా చెప్పాలంటే రేషన్ ఐటమ్స్ కూడా పెంచాలని చూస్తుంది గవర్నమెంట్. అది కూడా ఒక కమిటీ దాన్ని స్టడీ చేస్తుంది, ఇంకా దీనికి ఏది యాడ్ చేయగలుగుతామని. సో ఇటువంటి ఎన్నో రకాలు జరుగుతూ ఉన్నాయి, మీరందరూ చూస్తున్నారు. సో ఈ పాలన అనేది మనకి రావడం, చంద్రబాబు నాయుడు పాలన మనకి రావడం, ప్రజలకి రావడం, మేము ఆయన కింద పనిచేయడం చాలా అదృష్టంగా. పక్క నుంచి కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాలు చేపడుతున్నప్పటికీ ఈరోజు కూడా వెన్నెపోటు ప్రభుత్వం అంటూ వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు చేపడదు. దాన్ని ఎలా చూస్తారు మీరు? వెన్నుపోటు ప్రభుత్వం అంటే డెమోక్రసీ అనేది వీళ్ళకి తెలియక ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే 19లో చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోయాడు. ఆ రోజు ఇటువంటి ఆలోచనలు రాలా. ఈ ఆలోచనలు వచ్చేది ఎటువంటి వాళ్ళకి? ఈ మంచి ఆలోచనలు కావు. వెన్నుపోటు ప్రభుత్వం ఏంది? ఎక్కడ వెన్నుపోటు పొడిచారు? ప్రతి ఒక్కటి కూడా చెప్పింది చేస్తూ పోతున్నారు. ఏది చేయలేదు. సిలిండర్లు ఇవ్వలేదా? ఏవి ఇవ్వటం లేదు. పెన్షను, సిలిండర్లు అట్టే. ఈరోజు నేను చెప్పాను కదా, ఇప్పుడు తల్లికి వందనం, ఇటువంటి కార్యక్రమాలు అన్నీ చేస్తుంటే వెన్నుపోటు ఎక్కడ పోయి వెన్నుపోటు పొడిచారు? వాళ్ళు చేసిన వెన్నుపోటు ఈరోజు కూడా తట్టుకోలేక గవర్నమెంట్ ఇట్లా ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు పడుతుంటే వెన్నుపోటు ప్రభుత్వం అని ఎట్లా మాట్లాడతారు? అదేవిధంగా పార్లమెంట్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి పలు అభివృద్ధి పనుల మీద మీరు పదే మాట్లాడుతున్నారు. అంటే ప్రజెంట్ ఏమేమి రాబోతున్నాయి అభివృద్ధి పనులు? ఈరోజు మెయిన్ నేను ఇక్కడ మన మెడికవర్ హాస్పిటల్ కాడ అండర్ పాస్, అది చాలా అవసరం. దాన్ని చాలా ఇబ్బంది పడి ఈ మధ్య డిపిఆర్ స్టార్ట్ అయింది. డిపిఆర్ వేసి పంపిస్తే అది ఒకటి ఖచ్చితంగా మనకి వస్తుంది. అట్నే బిట్రగుంట దగ్గర 400 ఎకరాలు రైల్వే ల్యాండ్ ఉంది. అక్కడ ఏదన్నా ఒక రైల్వే సైడ్ నుంచి ఏదో ఒక ఇండస్ట్రీ అన్న తీసుకురమ్మని 2700 ఎకరాలు సెజ్ ఉంది, ఇఫ్కో సెజ్. దాంట్లో కూడా ఏదో ఒకటి ఇండస్ట్రీస్ తీసుకురావాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. రకరకాల వాళ్ళని కలుస్తున్నాను. మనకు ఆల్రెడీ బీపీసీఎల్ రావడం అదృష్టం జిల్లాకి. అట్నే ఇండోసోల్ ఒకటి, అది కూడా పెద్ద ఇండస్ట్రీ. ఇవన్నీ మనకి రావడం చాలా అదృష్టం అనాలా. దుగ్గరాజపట్నం అది కూడా ఒకటి మనకి, మన జిల్లాకి పాత జిల్లా అనుకోండి, కానీ అది కూడా రావడం చాలా అదృష్టం. సెంటర్ నుంచి మనకు చాలా సపోర్ట్ ఉంది ఈరోజు. ఆ సపోర్ట్ తోటే మనము కూడా ఫాలోఅప్ చేస్తే కానీ ముందుకు పోలేం. అట్నే ఈఎస్ఐ హాస్పిటల్ 100 బెడెడ్ హాస్పిటల్ కూడా వస్తుంది, తీసుకొచ్చున్నాం. దానికి కూడా శంకుస్థాపన త్వరలో చేయబోతున్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో మీరు దివ్యాంగులకు సైకిల్స్ పంపిణీ చేస్తున్నారు. ఇంతవరకు ఎన్ని నియోజకవర్గాలు చేశారు? ఇంకా ఎన్ని నియోజకవర్గాల్లో దివ్యాంగులకు సహాయం చేయాలి? ఇప్పుడు దాదాపు 6 అసెంబ్లీ సెగ్మెంట్స్ కవర్ చేసాము. అయితే 850 దివ్యాంగులు
ట్రైసైకిల్స్ ఇచ్చాం, ఎలక్ట్రిక్ ట్రైసైకిల్స్. అది ఒక జీవితంలో మరవలేనిది. నేను నా పర్సనల్గా అది చూస్తే ఎప్పుడు కూడా జీవితంలో భగవంతుడు మనకిచ్చిన శక్తి ఇటువంటి కార్యక్రమం చేయగలుగుతున్నా అంటే చాలా గొప్పది. సార్ అదేవిధంగా గతంలో వేరే పార్టీలో పనిచేశారు, ప్రజెంట్ ఇప్పుడు చేశారు. అంటే క్రమశిక్షణ ఏ పార్టీలో ఉందని మీరు భావిస్తారు? క్రమశిక్షణ ఇక్కడ కళ్ళ ముందు కనపడుతుంది. ఈ క్రమశిక్షణ, ఈ సిస్టము మన ముఖ్యమంత్రులు కింద పనిచేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఆయన మాట మీద ఉంటాడు, మాట చెప్పింది ఖచ్చితంగా చేస్తున్నాడు, ఏదున్నా సమయం ఇస్తున్నాడు, ఏదన్నా చెప్పుకోవాలన్నా వింటున్నాడు. దాన్ని ఎట్ట మనం ఆ సమస్యని పరిష్కరించాలని అది కూడా కనపడుతుంది మనకి. ఓకే, థ్యాంక్ యూ సార్. తాను బిజినెస్ మ్యాన్గా అయినప్పటికీ ప్రజలు తన్ని ఎంపీగా గెలిపించారు. ప్రజా సంక్షేమం కోసమే తాను పాటుపడతానని కూడా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.